హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాము ఒక అద్భుతమైన ట్రైన్ జర్నీ. ఈ జర్నీ అయితే విశాఖపట్నంలో మొదలవుతుంది ఫ్రెండ్స్. విశాఖపట్నం నుండి అరకు వరకు అయితే మనం ట్రైన్ జర్నీ చేయబోతున్నాం ఈరోజు. అసలు వ్యూస్ మాత్రం మామూలుగా లేవు, అద్దరిపోయాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మనం జర్నీ చేయబోయే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విశాఖపట్నం నుండి. ఈ ట్రైన్ అయితే డైలీ 6:45 మార్నింగ్ అయితే ఉంటుంది. డైలీ ఉదయం 6:45 అయితే విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అరకు చేరుకునేసరికి దాదాపుగా 10:30 నుంచి 11 అయితే అవుతుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58501. మనం అరకు చేరుకోవాలంటే విశాఖపట్నం నుండి ఇదొకటే ట్రైన్ ఆప్షన్ అనమాట. ఇంకా వేరే ట్రైన్స్ అయితే ఏం వెళ్ళవు అరకుకి. సో ఎర్లీ మార్నింగ్ 6:45కే ఉంటుంది ఈ ట్రైన్, కాబట్టి మీరు అంతకంటే ముందే విశాఖపట్నం చేరుకునేలా చూడండి. లేదంటే మాత్రం ఆ టైం దాటిపోతే ఇక నెక్స్ట్ డేనే మనం చూసుకోవాల్సింది. బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి, కానీ టైంకి అయితే అవైలబుల్లో ఉంటాయి అనమాట. కాకపోతే చాలామంది ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ట్రైన్ టైమింగ్ మాత్రం 6:45కి డైలీ ఒకటే ట్రైన్ ఉంటుంది. ఇంకొక ట్రైన్ ఉంటుంది కానీ అది నైట్ 9:35కి 9:40కి ఉంటుంది. సో అప్పుడు వెళ్తే మనం ఏం చేయలేం కాబట్టి మార్నింగ్ టైం అయితే ఒకటే ట్రైన్ ఉంటుంది. కాబట్టి ఈ టైమింగ్ అయితే చూసుకొని మీరు విశాఖపట్నం అయితే చేరుకునే విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఈ ట్రైన్కి పర్ పర్సన్కి అయితే 35 రూపీస్ టికెట్ ప్రైస్ అయితే పడుతుంది. మ్యాక్సిమం అన్ని జనరల్ బోగీసే ఉంటాయి. సో మనం డైరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి కూర్చోవడమే. సీట్స్ అయితే చాలా అవైలబుల్లో ఉంటాయి మనకైతే. ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సీట్స్ గురించి అయితే. కాకపోతే మీకు విస్టాడౌన్లో సీట్స్ కావాలంటే మాత్రం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జస్ట్ 2 బోగీసే ఉంటాయి. సో దానికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విస్టాడోమ్ అంటే ఏంటంటే మొత్తం ఎటు చూసినా అద్దాలే ఉంటాయి. సో మనకి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి అనమాట ఆ బోగీలో నుంచి అయితే. సో అందుకోసమే దానికైతే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. పర్ పర్సన్కి అయితే అది 700 వరకు అయితే పడుతుంది వైజాగ్ టు అరకుకి అయితే. నేనైతే అరకు రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే 2021లో అయితే వచ్చాను. అప్పుడైతే ఈ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్తో నడిచేది. ఇప్పుడైతే పూర్తిగా ఎల్హెచ్బిగా అయితే మార్చేశారు. సో సేఫ్టీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రైన్లో అయితే. మీరు అరకు ట్రిప్ వేస్తే మాత్రం కంపల్సరీగా అయితే ఈ ట్రైన్ జర్నీ మాత్రం మిస్ అవ్వకూడదు. ఒకవేళ మీరు ఓన్ వెహికల్లో వచ్చినా సరే మీ వెహికల్ని రైల్వే స్టేషన్ పార్కింగ్లో పార్క్ చేసి ఈ ట్రైన్ జర్నీని అయితే కంపల్సరీగా అయితే చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తారు కదా ముందు ముందు వ్యూస్ అయితే అద్దరిపోతాయి అనమాట. అసలు ఆ టన్నల్స్లో నుంచి ట్రైన్ వెళ్తుంటే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ అలాగే బ్రిడ్జెస్ కూడా చాలా బాగుంటాయి. టన్నల్స్, బ్రిడ్జెస్, అసలు ఆ వ్యూస్ మాత్రం అద్దరిపోతాయి. అంతే చెప్పలేను నేనైతే మాటలలో. మీరు ముందు చూస్తుండండి ఖాళీ. ఎట్లుంటాయి వ్యూస్ అంటే అసలు మామూలుగా ఉండవు. కేవలం ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి అరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు మామూలుగా ఉండదు. అసలు చెప్తున్నాను కదా, వ్యూస్ అయితే అద్దరిపోతాయి. అసలు ఆ ల్యాండ్స్కేప్స్, ఆ కొండల కింద మంచు పర్వతాలు, ఆ కొండ లోయల్లో ఇండ్లు, అవన్నీ మనం అంత హైట్ నుంచి చూస్తుంటే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వైజాగ్ నుంచి అరకుకి అయితే జర్నీ చేస్తున్నాం కదా. మళ్ళీ అరకు నుంచి వైజాగ్ రిటర్న్ రావాలంటే కూడా మనకి ఓన్లీ ఒకటే ట్రైన్ అవైలబుల్లో ఉంది. అది కూడా మధ్యాహ్నం 3:45కి అయితే అవైలబుల్లో ఉందన్నమాట. ఆ ఒక్క ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఇక మనం బస్కి రావాల్సిందే. సో ఈ టైమింగ్ కూడా చూసుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి. 3:45కి బయలుదేరితే ఆ ట్రైన్ మళ్ళీ రిటర్న్ వైజాగ్ వచ్చేసరికి నైట్ 9 అవుతుంది. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. అలా రికమెండ్ అవ్వడం వల్ల ఏంటంటే నాకు కూడా కొన్ని వ్యూస్ వచ్చి నాకు కూడా కొంచెం బూస్టింగ్గా అయితే ఉంటుంది ఇక కొన్ని కొత్త వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ మీరైతే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా నచ్చకపోతే మాత్రం నాకైతే కామెంట్లో అయితే చెప్పండి, నేను మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ మధ్య కామెంట్ సెక్షన్ పక్కన కొత్తగా హైప్ బటన్ అయితే వచ్చింది కదా. మీరు హైప్ చేసినా సరే నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. సో మీరు లైక్ చేయడానికి అలాగే హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను పెట్టే ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ దగ్గర దాకా రావాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని చెప్పి నాకు కూడా ఇంకొన్ని కొత్త వీడియోస్ చేయడానికి అయితే బూస్టింగ్గా అయితే ఉంటుందన్నమాట. సో ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చలో ఇక ఇప్పటి నుంచి అయితే నేను ఏం మాట్లాడను. మీరైతే జస్ట్ ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ వీడియోని అయితే చూడండి. ఇక్కడ నుంచి అయితే వ్యూస్ మామూలుగా ఉండవు అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మీరు ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్.
horizon pulls me closer, a whisper in the wind. అన్నది కరెక్టే మరి. ఈ స్టేషన్ సాయంత్రం వస్తుంటుంది. అక్కడ కొండలు ఎడ్జులు ఉంటాయి మొత్తం. అంత హైట్ వచ్చినాం ఇప్పుడే. ఒక్క స్టేషన్కే భూమికి అంత హైట్ వచ్చినాం మనం. చూడు మామ, రారా రారా అంటే ఇట్లా పడుకున్నావు లే బాడకవు. చూడు పాన్ తిరిగినట్టు తిరుగుతుంది ట్రైన్ మొత్తం. వస్తుంది. ఆడ బ్రిడ్జ్ కనిపిస్తుందా? ఆడిపోతుంది ట్రైన్. ఆడ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆడిపోతుంది. టన్నల్ కనిపిస్తుందా? అలా పోతుంది ట్రైన్, అలాగని బయటకు వెళ్తుంది. అంటే కొత్త చేస్తారేమో, లేదు ఆడిపోతుంది. బా వాటర్ ఫాల్ కనిపిస్తుందా బ్రో? వాటర్ ఫాల్ చూసినా? చూడండి వాటర్ ఫాల్స్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫాల్స్ అక్కడ. ఆ టల్లాక బయటికి వెళ్తాం. చూడండి పైకి వస్తే కిందికి ఇక్కడ వెళ్ళిపోతే అసలు వాటర్. టన్నల్ చూడాలని ఉందా? టన్నలే. ఇంకో టన్నల్ వస్తుంది ఫ్రెండ్స్. ఏ మామ టన్నల్ స్టార్ట్ అయిపోయినారు. తిరుగుతుంది ట్రైన్.
మొత్తం కర్వ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా కర్వ్ అయి మొత్తం అందులోకి పోతుంది, అక్కడ ఆ కొండలోకి పోతుంది మళ్ళా. ఇంకో టన్నల్ బ్రో, టన్నల్ నంబర్ 2. ఇంకో టన్నల్ రాబోతుంది ఫ్రెండ్స్. వచ్చేసింది ఫ్రెండ్స్. మొత్తం కొండలు గుట్టలు నంబర్ 3 టన్నల్ ఫ్రెండ్స్. ఎవర్రా పాట పెట్టి రా పాడుతున్నారా? ఎంత ఎంత హైట్ అవుతుంది చూసినా ట్రైన్? చూడండి కొంచెం అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి మీదికి గుట్ట మీదకి ఎక్కుతుంది ఫ్రెండ్స్. చెప్పే సో ఆ బయట బాగుంటుంది. ఈడ అది కూడా కనిపిస్తుంది. ఇదేంటి అంత మంచి మంచి అనిపిస్తుంది. మామ అది మామ కొండే కాకి కొండే చూడండి మన ఈ సినిమాలో గుట్టల పొలం చేస్తాడు చూసిరా, సేమ్ అట్లా ఉంటుంది సీన్ అక్కడ. బైక్ పట్టుకొస్తాయి బాస్. మీరు ఎంత దూరం ఉంటుంది ఎక్స్పీరియన్స్ 50 సారీ
ఆడ బ్రిడ్జ్ కనిపిస్తుందా? అరే సునీల్ అన్నావు అరే బా ఆడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడు. కనిపిస్తుందా? ఆ బ్రిడ్జ్ మీకు పోతాం మీరు మనం. బాబాయ్ నీకు అది మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా ఇది. పిచ్చి పిచ్చి ఉంటాయి. ఏమిలో కళ్ళతో సరిపోకండి. అన్నీ మొత్తం బ్యాంబూ తీసి మళ్ళీ ఇంకో టన్నల్ మామ. పిచ్చి పిచ్చి ఉంటాయి మామ టన్నల్స్ ఎట్లుంటాయి. చుట్టూ పడుతున్నాయి మామ. మొత్తం నీళ్ళు వాడుకోవాల్సింది. ఇవి మొత్తం ఇట్లుంది. సీనరీ చూడండి ఒకసారి. దిస్ ఇస్ తమ్నైల్. చిట్టి నువ్వు వినవుడు నా చిట్టి. ఇగో నిన్నే గడ్డ చూస్తున్నావే చిట్టి. ఇగో ఇగో ఒక్కసారి వీడియో వీడియోస్ మాత్రం వస్తున్నాయి. జాతరలో చూసుకుంటూ వేసుకున్న బొమ్మల ఏంటి ఏమైంది గురు? శివలింగాపురం అమ్మ. బీభత్సమైన వ్యూ. మనమేమో మీద, ఇల్లేమో కింద. వ్యూ ఇది ఒక సినిమాలో కూడా ఉంటుంది మామ. వ్యూ శివలింగాపురం అని మన ఓల్ది ఆన్ సినిమాలో. మొత్తం డౌన్ ఏరియా ఇదంతా. వాటర్ ఫాల్స్, పిచ్చి మంచు. శివలింగాపురం సినిమాలో బాలయ్య బాబు సినిమాలో కదా అన్న? ఏమో అంత ఐడియా లేదు నాకు కూడా. ఈజీ సార్ బాయ్. ఈజీ కాదైనా చిట్టి మొత్తం నువ్వు ఎడ చూసినావు.
చిట్టి కోసుకో మనం చిట్టి అంటే కూడా చిట్టి తిను 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 కుసు ఓ చిట్టి దొంగ చిట్టి గట్టి అవుతున్నావు దానికి ఎవరు ఏం పెట్టలేరు. అరే అరే గిడ గిడ చిట్టి మామ సీనరీ చూడు ఒకసారి. ఏం లేదు అలాగనే పోవాలి. చాలా బిజెస్ ఇట్లా రావాలేమో అసలు. ఇవన్నీ కార్లు ఇవన్నీ వేస్ట్, బస్సులు ఏంది అన్నీ సుకూన్ ఉంటుంది. ఆ, ఇలా లోపల చూడు ముసలి ఏమన్నా చేస్తున్నారు. ఏం చేస్తుర్రా? డ్యాన్సులు ఇంటికాడ గిడ చేసుకోవచ్చులే. ఈ వ్యూ మళ్ళీ ఇంటికాడ కనిపించదు కదా, కనిపించమంటే ఎట్లా ఉంది చూసినావు ఆ వ్యూ? ఆకులు కొడుతున్నాయి మామ, మీకు వీడియో తీసి నేను వెళ్ళిపోయిన షర్ట్ కూడా వ్యూ ఇస్తుంది మనకి. చూసాం ఎంత మంచిగా ఉంది అది. ఇక ఎత్తుకపోదాం. మన మిర్చిల బండోడు మస్తు ఇస్తాడు మనకు అవి స్వీట్లు. వేసుకున్నాం మా ట్రైన్ సాంగ్ ఇస్తున్నావు వీడియో? హాయ్ అంకుల్. టన్నల్ చూడాలని ఉందా? ఏ బావ్, టన్నల్ చూడాలని ఉందా? చల్లగైపోయింది వాతావరణం. చూడు ఏముండదు. వాటర్ వచ్చేది బట్ మరి మనం లేక అట్లా కాకా పీకులు పీకులు కూతులు. వాటర్ ఫాల్స్ అరే తీయలేదు, కనిపిస్తుంది మళ్ళీ మళ్ళా కనిపిస్తుంది. కనిపించాయి మళ్ళా చూద్దాం. ఇది కనిపిస్తే కనిపిస్తుంది. చిన్న వాటర్ పైనకైనా వస్తుంది వాటర్. ఆయనకెళ్ళి వస్తుంది బట్ ఇక జూమ్ చేసిన మన అంత తెలియలేదు కాదు కదా. సో ఇక్కడ కూడా ఉంది. బ్రిడ్జ్ బ్రో. అరే ఏమైంది మామ? ఇగో ఫోన్ పడితే కథనే. అరే మళ్ళా టన్ను వచ్చింది. మా ట్రైన్ ఎక్కుతలేదు మామ తెలుసా. ఇట్లా మన బండి కదా బియ్యం బత్త వేసుకుని పోతే మందు బత్త వేసుకొని చూసినా టైర్లు దీన్ని కూడా కీచ్ కీచేసి అప్పుడు వస్తున్నాయి అట్లా. దండలు బాగా హైట్ ఉంది కదా, 27 టన్నులు.
గుహలా ఉందట ఫ్రెండ్స్. టన్నల్ అయిపోతుంది 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 టన్నల్. బాబాయ్ నువ్వు వస్తే మాత్రం ఇక్కడ ఉందాం రా అంటావు. చూసుకో ఒకసారి లొకేషన్ పిచ్చి పిచ్చి ఉంది. ఇది కదా మామ వ్యూ మొత్తం వాటర్ ఫాల్స్ అవన్నీ. అయ్యో వీడియో ఆన్ చేయలేదు. అయ్యో బ్రిడ్జ్లు మామ బ్రిడ్జ్లు పడుతుంది, ట్రైన్ పడుతుంది, అయిపోతుంది అయిపోతుంది ఫ్రెండ్స్. మామా హాయ్ హాయ్ అందరు హాయ్ చెప్పురి. హాయ్ చెప్పు హాయ్ హాయ్ మామా హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ బోలో హాయ్ హాయ్ బోలో హాయ్. పడుతుంది మామ ట్రైన్. అంతే కనిపించలేదు కాక. మధ్యలో టవర్ ఎంత మంచి వేసి తెలుసా. అందుకే మనం కూడా కష్టపడి పనులు నేర్చుకున్నాం. ఇక అరకద్దాం టవర్ లేదు. మీనంతా కూర్చొని ఉన్నాడు దాటేసి. రారి ఏ బావు అరకు అమ్మాయిలకు చూపిస్తా. అంటే వాళ్ళు పని కష్టోళ్ళు వేరే అనుకోకండి. చూసిన వినిపిస్తుంది నాకు. ఆ వైబ్ అర్థమైపోతుందిలే. కానీ మనం ఈ వైబ్ మిస్ కావద్దంటే ఆ వైబ్ విడిచిపెట్టాలి, తప్పదు కదా. ఇవి మళ్ళా చూసేది కాదు కదరా. మోనికానా మోనికా టన్నల్ రో దయ్యాలు వస్తాయి టన్నల్లో. చీకటి మామ ఇలా కరెంట్ అయితే ఏం లేదు. గుట్ట మీదకి ఎక్కుతుంది. అందరు దయ్యాలు వెళ్ళడోడే ఇలా ఉంటాం. మామ టన్నెలు చూడండి ఒకసారి. ఎందుకంటే అంత తినవాలి. ఇట్లా అన్ని కత్తారు తెలుసా. అంతా ట్రైబల్ పీపుల్ అన్నట్టు. మనం యూట్యూబ్లో చూస్తాం చూసారా. అంటే కూడా యూట్యూబ్లో చూస్తాను. ఇట్లా ఉంటుంది రియాలిటీ. టన్నల్ నంబర్ 14. ఇంత పెద్ద కొండ, ఆ కొండ కింద ఇంత చిన్న టన్నల్. ఆ టన్నల్లో మనం టన్నల్ అన్నట్టు హైలైట్ ఉంటుంది. బాగుంటుంది సీనరీ అయితే. వైబ్ ఉంది మొత్తం వైబ్ ఉందిలే. విస్టాడోమ్లో తీసుకున్నది ఉండే బ్రో, కాకపోతే మనకు దొరకలేవు, అవైలబుల్ లేకుండా టైం. ఏమైందన్నా విస్టాడోమ్లో తీసుకున్నది ఉండే కానీ టైంకి అవైలబుల్ లేకుండా సీట్. అరే డిరిడిచి అరే మా ధీరా ధీరా ధీరా.
బీట్ మార్చండి వేరే మరి చేస్తారని వచ్చిందండి వైబుంది మామ వైబుందిలే ఇది రమ్మని కొడతారు మాకు తప్పులమ్మా అంటే బయట అయినా ట్రైన్లు ఉన్నాయన్నారా పైసలు ఇస్తారని చెప్పి వచ్చి కొడతారు అన్నమాట డాన్స్ చేద్దామన్నారు కదా పోదామే మనసులో బాగా పోదాం పీకా పీకా ట్రైన్ మొత్తం షేక్ చేస్తుంది కాక బా మేఘాలు కిందికి పోయినా చూసినా అరే సునీలు
ఏ బావు మేఘాలు కిందకి పోయినా చూసినావా? కాక డప్పు మొత్తం షేక్ చేస్తుండు. ఇట్లుంటుంది చూడు వ్యూ అంటే. తాగి తిని వండుకున్నాడు కాదు ఇంటికాడ అంటే మనం అన్ని కాదు చూడమా ఎట్లా ఉందో. మళ్ళీ అక్కడ ఒక టన్నెల్ ఉంది అంటే ఆ టన్నెల్ కాకుండా ఒకసారి ఈ సీనరీ చూసుకో. పిచ్చి పిచ్చి ఉంది మామ సీనరీ. అక్కడికి వెళ్ళి అంటే ఐ మీన్ అక్కడికి వచ్చినాం అన్నట్టు. అంటే కొంచెం 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 ఎక్కుంటా ఇక్కడికి వచ్చాం. చూసిరా మేఘాలు జస్ట్ మనం ఇప్పుడు మేఘాలలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ట్రైన్ వ్యూ అది. వాటర్ పడుతుంది కావచ్చు ఇసుక. బాబా 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 ట్రైన్ ఎన్నో ఉన్నది, మనం ఎన్నో ఉన్నాం. ట్రైన్ ఎక్కుతున్నా చూసినావా? ఏ వావ్ ట్రైన్ ఎట్లా ఎక్కుతుంది చూసినావా? ఈ ట్రైన్లో ఈ వ్యూ ఏంది అసలు? మనమేంది వైజాగ్లో తిరుగుడేంది? ఏడ తెలంగాణ ఏడ ఏంది కథ? పైన చల్లగా ఉన్నది, మనకెండ కొడుతున్నది ఇక్కడ. ఉంటాయి కటికి వాటర్ ఫాల్స్, మళ్ళా అనంతగిరి వాటర్ ఫాల్స్, మళ్ళీ చాపరాయి. ఏది బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే ఎంజాయ్ చేయడానికైనా దేనికైనా? చాపరాయి కటికి. చాపరాయి కట్టియా. అనంతగిరి బాగానే ఉంటుంది కానీ కొంచెం చిన్న. కనిపిస్తుందా వ్యూ? చూడు మా వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఎంత వాటర్ ఫాల్స్ టన్నెల్ బట్ వాటర్ లేక ఇట్లా అక్కడ అక్కడ అది చూపిస్తున్నా. మంచి చూడు మామ ఎట్లా ఉందో. ఎట్లా ఉంది మొత్తం చూడండి ఒకసారి. స్టేషన్ ఉంది ఇట్లా 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 వచ్చేసి ఇంట్లో ఉంటే స్టేషన్ మెయిన్ ఇది. వావ్ హాయ్ అంకుల్. బాబు స్టోరీ క్లియర్ అయిందా ఫ్రెండ్స్? వచ్చేసాం మొత్తం చీముడుపల్లికి వచ్చేసాం. ఈ ట్రైన్ వ్యూ మొత్తం ఇదంతా ట్రైన్ వ్యూ మామ. మామ ఈ ట్రైన్ వ్యూ మొత్తం. చిమిడిపల్లి ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఉంది చిముడుపల్లి అన్నట్టు. ఇది చిముడుపల్లి. సార్ వ్యూ పాయింట్ చూడు మామ. అక్కడ చూపెట్టు. అక్కడ ఇల్లు ట్రైబల్ ఇల్లు.
ట్రైబల్ ఇల్లు అని చూపెట్టండి. ఆ ట్రైబల్ ఇల్లు చూడండి ఒకసారి. ఆ ట్రైబల్ ఇల్లు మస్తుంది. అది మా వ్యూ పాయింట్. ఎత్తుకోగలడు బావు. పోతే పోయినా పట్టుకోరా. అది బూగల్ బూగల్ పోలీస్ బూగా దొంగ బూగా దారం బట్టి ఆడినా మీ ఇల్లు చూడు ఏడున్నావు. ఇంట్లో చిన్న చీమంతా అనిపిస్తున్నాయి. అట్లుండాలి నీ అమ్మ ఇళ్ళల్లో. ఆడు అదృష్టవంతులు రా. అదృష్టం చేసుకోబట్టి టన్నాలు రా. అసలు చేయదీరా. నేను చెయ్యి ఇట్లా పెట్టినట్టు ఇద్దరికి ఇరికిటం అవుతుందా. చూడు మామా. సైడ్ పడుతుంటే ఇక్కడికి నీళ్ళు పడుతుంటే మాకు సాయంత్రం పడుతుంది వాన. పడుతుంది సాయంత్రం కంపల్సరీ పడుతుంది. చూద్దాం.
కుక్కలు కూడా దొరికిరా. మా తీసుకోకరు ఒక డ్యామ్ కనిపిస్తుంది రా, కనిపిస్తలేదు. ఒకటి పెద్దది రిజర్వాయర్ కనిపిస్తుంది కానీ రిజర్వాయర్ కనిపిస్తలేదు. ఇక చూస్తే ఉండదా? అక్కడ పొలం వేసి అక్కడ కింద పొలం. చల్లగా ఉంది. నీళ్ళు పడితే ఆగుతున్నాం. సాయంత్రం పెట్టు అవుతుంది. లోపల ఎవరైనా మిగిలిపోతారా? అలా అలా వెళ్ళిన ఈ సూర్యుడికి లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ అనిపిస్తుంది. చెక్కిపోతుంది మొత్తం మేము. దిగుతాం ఇక మీరు మంచిగా కూర్చోండి. నాకు హాయ్ పెట్టినావు కదా వాట్సాప్లో. పెట్టు. నా నెంబర్ తీసుకున్నావు కదా. రైట్. కుర్రగోలు ఎక్స్ప్లోర్ చేసిన
ఇక మనం దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అదేంటి అరకు అని చెప్పి అప్పుడే దిగిపోతారు అనుకుంటున్నారేమో. మ్యాక్సిమం అందరూ వైజాగ్ టు అరకు ప్రయాణం చేసే వాళ్ళందరూ బొర్రా గుహల దగ్గర దిగిపోయి అక్కడ బొర్రా గుహలు కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచే వెహికల్ మాట్లాడుకొని మధ్య మధ్యలో ఉన్న సీనరీస్ వ్యూ పాయింట్స్ అన్ని చూసుకుంటూ అయితే అరకు అయితే రీచ్ అవుతారనమాట. ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో ఇవన్నీ చూడలేం కాబట్టి ఇక్కడ బొర్రా గుహల దగ్గర దిగేసి ఇక్కడ వెహికల్ మాట్లాడుకొని బొర్రా గుహలు అలాగే ఇక్కడ నుంచి అన్ని చూసుకుంటూ అరకు వరకు అయితే రీచ్ అవుతారు. సో ఇక ఇప్పుడు మనం కూడా బొర్రా గుహల దగ్గర అయితే దిగిపోయి ఇక్కడ ఈ బొర్రా గుహలను అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే అరకు వెళ్తాం అనమాట. పైసా పర వాడికి సంబంధం లేదు కదా. సో చూడు ఎట్లా వాడో చూడాలి అందరు బేరాలకి. బొర్ర ఇష్టం అంట ఆయనకి. వెహికల్ అన్నా వెహికల్ భయ్యా నా వెహికల్ అన్నా క్యాబ్ అన్నా ట్యాక్సీ భయ్యా. సో వీడియో అయితే పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీకైతే పూర్తిగా చూసినందుకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో అయితే ఇంతతోనే అయిపోలేదు, ఇంకా నెక్స్ట్ అయితే కొత్త వీడియో అయితే రాబోతుంది. ఆ వీడియో గురించి కూడా నేనైతే ఈ వీడియో లాస్ట్లో అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ. మీకైతే చాలా రుణపడి ఉంటాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.